హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇక అందరూ ప్రభావతి పేరు చెప్పేసరికి మనోజ్ అయితే ఇక అమ్మతోనే షాప్ ఓపెనింగ్ చేస్తానని చెప్పేసరికి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక షాప్ ఓపెనింగ్ అయితే చేయబోతూ ఉండగానే అందరూ అయితే ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో కామాక్షి అయితే వచ్చి నా కోసమనే ఎదురు చూస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతుందన్నమాట. పార్లర్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది, మేకప్ మెన్ని ఇంటికే పిలిపించుకున్నానని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. డెకరేషన్ అదిరిపోయింది అత్త అని చెప్పేసి బాలు అయితే సెటర్లు వేస్తూ ఉండగానే ఓ అతిథి కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ప్రభావతి చెప్పగానే అంత ప్రత్యేకమైన గెస్ట్ ఎవరు అని చెప్పేసి బాలు అయితే అడగగానే ఇంతలో శృతి వాళ్ళ అమ్మగారు అయితే వస్తారనమాట. మీరు వచ్చాకే రిబ్బన్ కట్ చేయాలని అందరినీ ఆపాను వదిన గారు అని చెప్పేసి ప్రభావతి అయితే ఇక ఆవిడతో చెప్తుంది అనమాట. ఇక వెంటనే ప్రభావతి అయితే రిబ్బన్ కట్ చేసి షాప్ అయితే ఓపెన్ చేస్తే ఇక అందరూ ఉన్నారు. మరి మీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదా అని చెప్పేసి మీ నాన్న సత్యం అయితే అడుగుతాడనమాట. ఎవ్వరూ పిలవలేదు, అందుకే నేను రమ్మని చెప్పలేదని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట. ఇక ఆ మాటకి సత్యం అయితే బాధపడతాడు. మీ వాళ్ళు పిలకపోయినా వస్తారు కదా అని చెప్పేసి ప్రభావతి అనగానే అంత సిగ్గుమాలిన వాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. వాళ్ళు వచ్చి మాత్రం ఏం కొంటారులే, షాప్ చూసి కుళ్ళుకుంటారు. అదే శృతి వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ స్థాయికి తగ్గట్టు వస్తువు ఏదైనా కొంటుంది. అలాంటి వాళ్ళు వస్తేనే మన స్థాయి పెరిగేదని చెప్పేసి ప్రభావతి అయితే అనగానే మీనా అయితే బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఇంతలో బాలు అయితే చూసి ఏం జరిగిందని చెప్పేసి అనగానే ఏం లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక షాప్ ఓపెన్ అయ్యాక మనోజ్ వెళ్ళి ఓనర్ సీట్లో అయితే కూర్చుంటారు. ఇక కొడుకుని చూసి ప్రభావతి అయితే మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పటికైనా వాడికి ఇలాంటి యోగం రాసిందని చెప్పాను కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. జైల్లో ఉన్న రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వబట్టి షాప్ పెట్టారు, లేదంటే ఏ గుడి ముందో అని చెప్పేసి కామాక్షి అనుభూతూ ఉండగానే ఇక వెంటనే ప్రభావతి అయితే కామాక్షిని అయితే ఆపుతుంది అనమాట. ఇక వెంటనే బాలు అయితే అత్త నువ్వు నేను నోటికి తాళం వేసుకోవాల్సిందే, ఇప్పుడు ప్రభావతి ఫర్నిచర్ షాప్కి ఓనర్, వాళ్ళ లెవెలే వేరు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక ఇంతలో మనోజ్ని పిలిచి ఎక్కడైనా పార్కులో పడుకోకుండా వచ్చిన లక్షలు మింగకుండా బుద్ధిగా సంపాదించుకొని నా దగ్గర 4 చీటీలు వేసుకొని షాప్ని డెవలప్ చేసుకోరా అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తుంది అనమాట. ఇంతలో షాప్ ఓనర్ అయితే వచ్చి ఓనర్షిప్ పత్రాలు అయితే తీసుకొచ్చి మనోజ్కి అయితే ఇస్తూ ఉండగా వాటిని మా అత్తయ్య చేతుల మీదుగానే తీసుకుంటావా అని చెప్పేసి రోహిణి అయితే చెప్పగానే ఇక ప్రభావతి అయితే చాలా సంతోషపడి ఇక ఆ పత్రాలు అయితే చేతుల్లో తీసుకొని మనోజ్ వాళ్ళకైతే ఇస్తారన్నమాట. ఈ పత్రాలు జాగ్రత్తగా దాచుకోవాలి అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ ఓనర్ అయితే ఈ షాప్ ఇంత తక్కువ రేటుకి ఇచ్చారంటే అందుకు కారణం నీ తమ్ముడు బాలు అని చెప్పేసి చెప్పగానే డబ్బులు ఇచ్చింది మా మనోజ్ కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుందన్నమాట. ఈ బాలుని చూసే మనోజ్కి షాప్ అమ్మాను అని చెప్పేసి ఇక ఓనర్ అయితే చెప్తాడు. ఇక తర్వాత అతనైతే అక్కడ పనిచేసే కొంతమంది స్టాఫ్ని అయితే పిలిచి వీళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి చెప్పగానే మనోజ్ అయితే ఆలోచిస్తా అని చెప్పేసి అంటాడనమాట. ఇన్నాళ్ళు బాగా చూసుకున్నాను, వదిలి వెళ్ళాలంటే పుట్టింటిని వదిలి వెళ్ళినట్టుగా ఉందని చెప్పేసి ఓనర్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట. ఇక ఇంతలో సత్యం అయితే మీ బిడ్డల దగ్గరికి వెళ్ళడం కోసమే కదండి అమ్మేశారు, ఆ సంతోషం ఉంది, ఈ బాధ చాలా చిన్నదని చెప్పేసి అంటాడనమాట. మా మనోజ్ పాలరమ్మ బాగా చదువుకున్నారు, ఇద్దరు కలిసి మీ షాప్ని రెట్టింపు చేస్తారని చెప్పేసి బాలు కూడా ఆ ఓనర్కి అయితే చెప్తాడనమాట. ఇక ఇంతలో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి మొత్తానికి తిమ్మిని బమ్మించేసి మనోజ్తో షాప్ పెట్టించేసాం, మీ మామగారు ఇచ్చిన డబ్బును మీ నాన్నగారు ఇచ్చారని చెప్పి ఏ కొడుక్కి వాటా రాకుండా చేసి మనోజ్ని షాప్కి ఓనర్ చేసావు కదా అని చెప్పేసి అనగానే ఇక రోహిణి అయితే షాక్ అయిపోయి సైలెంట్గా ఉండు ప్లీజ్ అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తారనమాట. ఇక ఇంతలో ఆ షాప్లో ఉన్న మిక్సీని అయితే చూసి మెయిన్ అయితే ముచ్చట పడగానే మా నాన్నమ్మ ఊళ్ళో రుబ్బు రోలు ఆడుతుంది, అందుకే ఆవిడ చాలా గట్టిగా ఉంది, మిక్సీలు తయారు చేసిన వాడు బాగా డబ్బులు సంపాదిస్తుంటే మనం మాత్రం బాగా బద్ధకం సంపాదించుకుంటున్నాం అని చెప్పేసి బాలు అవుతాను. కానీ వీటి వల్లే మాలాంటి వాళ్ళకి పూలు అమ్ముకోవడానికి కాస్త టైం దొరికింది. అయినా ఒకప్పట్లా అందరూ నడక ఆరోగ్యానికి మంచిదని అనుకుంటే మీ ట్యాక్సీలు వచ్చేవా, మీకు ఈ పని దొరికేదా అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఇక ఆ తర్వాత శృతి వాళ్ళ అమ్మకి షాప్ అంతా తిప్పి చూపిస్తూ ఉంటాడనమాట మనోజ్. అన్నిటికన్నా కాస్ట్లీ సోఫా ఒకటి చూపించని చెప్పేసాను కనుక వెంటనే 1,50,000 పెట్టి సోఫా అయితే కొనేస్తానమాట ఆవిడ. ఇక ఎంతలో మీనా మిక్సీ తీసుకొని వస్తుండగా ఏం కొన్నావు అని చెప్పేసి మిక్సీ అయితే చూసి ఇది 5,000 కూడా ఉండదు, శృతి వాళ్ళ అమ్మగారు చూడు ఎంత ఖరీదైనది కొందాం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇక కామాక్షి అయితే శృతి వాళ్ళమ్మ బాగా రిచ్, బాలు వాళ్ళమ్మ బాగా పూర్ కదా అని చెప్పేసి సెటైర్లు అయితే వేస్తుంది. అయినా ఇంట్లో మిక్సీ ఉంది కదా ఎందుకు కొన్నా అని చెప్పేసి ప్రభావతి అనగానే అది నువ్వు కాపురానికి వచ్చినప్పుడు కొనింది అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. శృతి వాళ్ళ అమ్మగారితో ఫస్ట్ బోని చేయించు, పూలు అమ్ముకునే దాని చేతిలో ఏముంటుంది అని చెప్పేసి అనగానే మీనా అయితే చాలా బాధపడిపోతుంది. నీ పెద్ద కోడలు పార్లర్ పెట్టింది, అదేమైనా నిలబడిందా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. నా పెద్ద కోడలు అదృష్టవంతురాలు కాబట్టి పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి షాప్ పెట్టించింది,
నీ పెళ్ళానికి లేదు కాబట్టి పూల కొట్టు పోయిందని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట. ఇంతలో శృతిని అయితే ఏం కొన్నావు అని చెప్పేసి ప్రభావతి అనగానే హెయిర్ డ్రైయర్ కొన్నానని చెప్పేసి అనగానే ప్రభావతి హెయిర్ డ్రైయర్ కొన్నావా అని చెప్పేసి అనగానే నేను మా అమ్మ అంత రిచ్ కాదు కదా అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. దెబ్బకి ప్రభావతి మొహం అయితే మాడిపోతుంది. ఇక సత్యం అయితే అందరూ వాళ్ళకి కావాల్సింది కొంటుంటే నువ్వు ఇంటికి కావాల్సింది కొన్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఈ విషయం ఇక్కడ ఎవ్వరికి అర్థం కావట్లేదు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక శృతి వాళ్ళ అమ్మ సోఫా కొన్నందుకు మనోజ్ అయితే బిల్లు రాసి ఇవ్వగానే శృతి వాళ్ళమ్మ 1,00,000 డబ్బులు అయితే ఇస్తారనమాట. ఇక అది చూసి ప్రభావతి అయితే కళ్ళు అయితే వెలిగిపోతాయి అనమాట. ఇక అది చూసి సత్యం అయితే ప్రభావతిని పక్కకు పిలిచి నువ్వు నేల మీద నిలబట్టలేదు, ఇంకొకరి మెడ మీదకి ఎక్కి గొడవలకు పోతున్నట్లుగా ఉంది. అందరి ముందు ఇంటి గొడవలను తక్కువ చేయడం ఎప్పుడు మానుకుంటావు? మీనా వాళ్ళ అమ్మ కూడా ఇంటికి వెయ్యపురాలే కదా, ఇదే గౌరవం ఆమెకి ఎందుకు ఇవ్వడం లేదు? ఇవాళ ఆవిడని ఎందుకు పిలవలేదు? డబ్బు ఉంటేనే గౌరవం మర్యాద ఇస్తావా అని చెప్పేసి సీరియస్ అవుతాడనమాట. డబ్బున్న వాళ్ళు బోనీ చేస్తే మనోజ్ జీవితం బాగుంటుందని ఇలా చేశానని చెప్పేసి ప్రభావతి అయితే అంటది. మనోజ్ని కన్నట్లే బాలుని కన్నా, కానీ బాలు గురించి నువ్వేనాడో ఆలోచించలేదు. అయినప్పటికీ బాలు మీనాలు మన ఇద్దరి గురించి ఆలోచిస్తారు. నువ్వు కన్నా మనోజ్ గారు మాత్రం నీ చేయి మంచిదని నీతో బోని ఎందుకు చేయించలేదు? నీ మలేషియా కోడలు నీ బంగారు చేతి ఏదైనా కొనమని అడగలేదే అని చెప్పేసి అంటాడనమాట. మీనా కాబట్టి అన్నీ భరిస్తూ మౌనంగా ఉంది. ఇక వాళ్ళిద్దరు లేకపోతే నీకు గుక్కెడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వరు అని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే బాగా తిట్టిపోస్తాడనమాట. ఇక తర్వాత షాపు ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ లెక్క పెడుతున్న మనోజ్ని చూసి రోహిణి అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా నీ వల్లే రోహిణి, ఆ డబ్బంతా మీ నాన్న పంపించాడని చెప్పడం వల్లే ఈ షాప్కి నేను ఓనర్నే అయ్యాను. నన్ను చూసి కుళ్ళుకున్న వాళ్ళు ఏడ్చేలా చేస్తానని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ని అయితే పిలిపించి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో రోహిణి అక్కడ స్టాఫ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీ పాత ఓనర్ ముసలాయన కాబట్టి మిమ్మల్ని ఇంకా కంటిన్యూ చేశాడు, మీరు గట్టిగా ఒక టేబుల్ కూడా జరపలేకపోతున్నారు, అందుకే మీ అందరినీ తీసేస్తున్నానని చెప్పేసి మనోజ్ అయితే చెప్పగానే రోహిణి అయితే షాక్ అయిపోతుందన్నమాట. ఇక ఆ స్టాఫ్ అయితే మేమంతా పనిచేయండి, ఎంతకాలం ఈ షాప్ ఇంత బాగా నడిచిందా, మా రక్తాన్ని చెమటగా చేసి పనిచేసామని చెప్పేసి అంటూ ఉండగానే నాకు కావాల్సింది యంగ్ బ్లడ్ అని చెప్పేసి మనోజ్ అయితే వాళ్ళని అయితే పంపిస్తాడనమాట. ఇక తర్వాత శృతి వాళ్ళ అమ్మ కొన్న సోఫాని అయితే శృతి కోసం చెప్పేసి ఇంటికైతే పంపించగానే అది చూసి బాలు అయితే ఆవిడ కొన్న వస్తువు ఇంట్లో ఉండటానికి వీలు లేదని చెప్పేసి అనగానే ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే వచ్చి ఇక ఆ సోఫాని అయితే తీసుకెళ్ళి మనోజ్ దగ్గరికి అయితే ఇచ్చి నాకు డబ్బులు రిటర్న్ ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఆ సోఫా వద్దన్నందుకు శృతి షాప్కి వచ్చి నా సోఫా నాకు ఇచ్చేసి నా డబ్బులు నాకు ఇచ్చేయమందని చెప్పేసి మనోజ్ ఇద్దరు కలిసి అయితే బాలు మీద గొడవ పెట్టుకుంటారనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.